మేము ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాము మీ అసెండ్ ఇనిషియేటివ్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి చాలా సందర్భాల్లో విన్నాము. కానీ రోబోజెనిక్స్ ఒలింపియాడ్ ఈ కాంపిటీషన్స్ గురించి ఒక్కసారి చెప్పండి, అసలు అంటే ఏంటి? యాక్చువల్లీ రోబోజెనిక్స్ ఒలింపియాడ్ అన్నది ఇది నేషనల్ లెవెల్ కాంపిటీషన్ అండి. ఈ రోబోజెనిక్స్ ఒలింపియాడ్ ఈ నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో ఏంటంటే మనం సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ మీద మనం కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం. సో దీనికి ఏంటంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారండి. అంటే ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి. అది ఏ బోర్డ్ సిలబస్ అయినా పర్వాలేదు. లైక్ మీకు ఏంటంటే స్టేట్ బోర్డ్ సిలబస్ వాళ్ళైనా, లేకపోతే సిబిఎస్ఈ బోర్డ్ సిలబస్ వాళ్ళైనా, ఐసిఎస్ఈ బోర్డు అయినా, ఐబీ కరికులం అయినా, అమెరికన్ కరికులం అయినా, మనకి ఏ కరికులం అయినా పర్వాలేదు, దీంట్లో రిజిస్టర్ అవ్వచ్చు. దే షుడ్ బి అ స్టూడెంట్స్ ఓన్లీ ఫ్రమ్ grade 1 to grade 10 స్టూడెంట్స్. ఓకేనా మ్యామ్? సో ఇక్కడ ఏంటంటే మనకి ది రిజిస్ట్రేషన్ ఫీజ్ ఆఫ్ ద రోబోజెనిక్స్ ఇస్ 149 రూపీస్ మ్యామ్. సో 149 రూపీస్ అన్నది పిల్లలు త్రూ ఆన్లైన్ కానీ, అంటే మా వెబ్సైట్లోకి వెళ్ళి క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత వారికి ఒక చిన్న స్మాల్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్లోని వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ స్టూడెంట్ నేము, వాళ్ళ స్కూల్ నేమ్ అండ్ వాళ్ళ క్లాస్ ఏ క్లాస్ చదువుతున్నారు, పేరెంట్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, కమ్యూనికేషన్ ఐడి వాళ్ళు మెన్షన్ చేసి పేమెంట్ పే చేసిన తర్వాత పిల్లల పేరెంట్స్ వాళ్ళు ఏదైతే ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేశారో ఆ ఈమెయిల్ ఐడికి వాళ్ళకి కన్ఫర్మేషన్ మెయిల్ వెళ్తుంది. పేమెంట్ వాజ్ డన్ సక్సెస్ఫుల్లీ అండ్ దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ద రోబోటిక్స్ కాంపిటీషన్, రోబోజెనిక్స్ కాంపిటీషన్ అన్నది వస్తుంది. రైట్. ఈ కాంపిటీషన్స్ ఎప్పుడు ఉంటుందండి? అలాగే ఇది ఫస్ట్ టైమా, ప్రీవియస్ ఇంతకుముందు ఏమన్నా ఇలాంటి కాంపిటీషన్స్ నిర్వహించారా? ఇది ఫస్ట్ టైం కాదండి. మేము 2013 నుంచి ఈ రోబోజెనిక్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నామండి. 2013లో మేము హెచ్ఎంటీవీ ఛానల్, హ్యాన్స్ ఇండియా న్యూస్ పేపర్ వీళ్ళిద్దరితో కొలాబరేట్ అయ్యి 2013లోనే రోబోజెనిక్స్ టైటిల్ మీదే మనం కాంపిటీషన్ చేసాం. కాకపోతే అప్పుడు ఏంటంటే మనం ఓన్లీ 2 స్టేట్స్, అంటే మన ఆంధ్ర అండ్ తెలంగాణ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కింద ఉన్నప్పుడు మనం ఈ కాంపిటీషన్ చేసాం. అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. అదేంటంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగింది. దానికి అప్పట్లోనే ఐటీ మినిస్టర్ పొన్నా లక్ష్మయ్య గారు, అలాగే మనకి ఇస్రో నుంచి, డిఆర్డిఓ నుంచి సైంటిస్టులు వచ్చారు, అలాగే సెలబ్రిటీస్ వచ్చారు. ఆల్మోస్ట్ లైక్ ఆ కాంపిటీషన్ ఫైనల్ రౌండ్కి ఒక 500 to 1000 స్టూడెంట్స్ అండ్ ఎక్స్ట్రాగా ఆడియన్స్ ఇంకో 2000 ఆడియన్స్ వచ్చారు. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ 2013లోనే అప్పుడు కూడా నాది ఓన్ కంపెనీ శ్రీరిద్ధి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అని చెప్పేసి ఆ కంపెనీ తరపు నుంచి మనం హెచ్ఎంటీవీ ఛానల్ అండ్ హ్యాన్స్ ఇండియా న్యూస్ పేపర్తో కొలాబరేట్ అయ్యి చేసాం. ఆ తర్వాత మళ్ళీ మాకు పర్మిషన్స్ 2019లో వచ్చింది. దానికి ఏంటంటే మనకి అప్పుడు ఆ కాంపిటీషన్ టైటిల్ ఏంటంటే మనకి భారత్ రోబోటిక్స్ ఒలింపియాడ్, BRO అని. అది మేము స్టార్ట్ చేసాము. మాకు రిజిస్ట్రేషన్స్ అన్నీ హాఫ్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్స్ జరిగిన తర్వాత అనుకోకుండా కోవిడ్ రావడంతో ఆ ప్రోగ్రామ్ని హోల్డ్లో పెట్టేసి పిల్లలు ఎవరైతే పేమెంట్ చేశారో, రిజిస్ట్రేషన్ ఫీజెస్ పే చేశారో వాళ్ళకి రీబ్యాక్ ఇచ్చామండి. సో మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ మనకి పర్మిషన్ ఇచ్చింది. లక్కీలీ గాడ్ సేక్ మనకి ఏదైతే రోబోజెనిక్స్ అనే టైటిల్తో 2013లో స్టార్ట్ చేసామో అదే టైటిల్ ఇప్పుడు మళ్ళీ మనకు వచ్చింది. అదే ట్రేడ్ మార్క్తో ఇప్పుడు మళ్ళీ మనం చేస్తున్నామండి. వెరీ గుడ్ అండి, సూపర్ కదా. అయితే ఇప్పుడు ఈ కాంపిటీషన్స్ లో ఇండివిజువల్ గా స్టూడెంట్స్ పార్టిసిపేట్ అవ్వాలా, లేదంటే టీమ్ గా పార్టిసిపేట్ అవ్వాలా? అండ్ ఈ ఎప్పుడు ఉంటుంది కాంపిటీషన్, డేట్ ఎప్పుడు, ఎలా వీళ్ళకి ఈ పార్టిసిపేట్ అవ్వాలి అంటే ఏమైనా సిలబస్ ఉంటుందా, ప్రిపేర్ అవ్వాలా? ఒక్కసారి చెప్పండి. దీని గురించి నేను కొంచెం డీటెయిల్గా చెప్తానండి. ఇప్పుడు ఏంటంటే ఈ రోబోజెనిక్స్ నేషనల్ లెవెల్ ఒలింపియాడ్ కాంపిటీషన్లో ఏంటంటే టోటల్గా 3 కేటగిరీస్ ఉంటాయండి. కేటగిరీ 1 అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 3rd స్టాండర్డ్ స్టూడెంట్స్ కేటగిరీ 1లోకి వస్తారండి. కేటగిరీ 2 అంటే 4th స్టాండర్డ్ నుంచి 6th స్టాండర్డ్ స్టూడెంట్స్ కేటగిరీ 2లోకి వస్తారు. కేటగిరీ 3 అంటే 7th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ కేటగిరీ 3లోకి వస్తారు. ఏ బోర్డు సిలబస్ వాళ్ళైనా, అంటే స్టేట్ బోర్డ్ అయినా, సిబిఎస్ఈ అయినా, ఐసిఎస్ఈ అయినా, ఇంక ఏ కరికులం వాళ్ళైనా ఎలిజిబిలిటీ ఉందండి. దీనికి 149 రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిన తర్వాత వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు, ఆఫ్లైన్ పేమెంట్ చేయొచ్చు. ఆఫ్లైన్ ఏంటంటే ఇప్పుడు స్కూల్ నుంచి బల్క్గా రిజిస్ట్రేషన్స్ జరిగాయి అనుకోండి, ఒక 100 కానీ 150 కానీ జరిగాయి, అండ్ వాళ్ళ పేరెంట్స్ ఆన్లైన్ పేమెంట్స్ వాళ్ళకి తెలియకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే స్కూల్ త్రూ రిజిస్ట్రేషన్ జరిగితే వాళ్ళకి మనం అంటూ మన రోబోజెనిక్స్ ట్రేడ్ మార్క్ మీద ఉన్న బిల్ వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తామండి. వాళ్ళ దగ్గర ఒక బిల్ ఉంటుంది, మన దగ్గర ఒక బిల్ ఉంటుంది ఫర్ ద ప్రూఫ్. ఓకే, ఆన్లైన్ పేమెంట్ చేసిన వాళ్ళకి క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ నింపి రిజిస్టర్ అవుతారండి పిల్లలు. సో ఇందులో ఏంటంటే టోటల్గా 3 లెవెల్స్ మీకు టెస్ట్లు ఉంటాయండి.
ఫస్ట్ లెవెల్ టెస్ట్ ఏంటంటే ఆన్లైన్ రౌండ్, అది మనం 30 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడుగుతాము, 30 minutes టైము. అది ఏంటంటే ఫస్ట్ రౌండ్కి మనం ఎలాంటి మెటీరియల్ ప్రొవైడ్ చేయట్లేదు, డైరెక్ట్గా పిల్లలు చదువుకునే సిలబస్లోంచి క్వశ్చన్స్ అడుగుతాం, వాళ్ళ నాలెడ్జ్ని బేస్ చేసి. వాళ్ళ నాలెడ్జ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రేడ్ కేటగిరీ 1 తీసుకున్నాం. కేటగిరీ 1లోని ఫస్ట్ స్టాండర్డ్ స్టేట్ బోర్డ్ సిలబస్లోంచి మనం మ్యాథమెటిక్స్, సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్లోంచి 30 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడుగుతాము, 30 minutes టైము. ఇది ఆన్లైన్ రౌండ్ అండి. అలాగే కేటగిరీ 2లోని 4th స్టాండర్డ్ సిలబస్, స్టేట్ బోర్డ్ 4th స్టాండర్డ్ సిలబస్లోంచి మ్యాథమెటిక్స్, సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ జీకే, దీంట్లోంచి 30 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, 30 minutes టైం. ఇది ఆన్లైన్ రౌండ్. అండ్ అలాగే కేటగిరీ 3లోని 7th స్టాండర్డ్ సిలబస్లోంచి మనం క్వశ్చన్స్ అడుగుతామండి. సో ఇది మనకి August 30th జరుగుతుంది. ఈ ఇయర్ August 30th, అది సండే పడింది డేటు. సో పిల్లలు ఎప్పుడైతే మన ప్లాట్ఫామ్లోకి వాళ్ళు మన దాంట్లో రిజిస్టర్ అయిన తర్వాత పిల్లలకి ఏంటంటే ఎగ్జామినేషన్కి ఒక 1 week ముందు వాళ్ళకి మెయిల్ కమ్యూనికేషన్ అండ్ దాంతోపాటు వాళ్ళకి మొబైల్కి ఎస్ఎంఎస్లు పంపిస్తాము. ఆ ఎస్ఎంఎస్లోనే వాళ్ళకి ఉంటుంది, వాళ్ళకి యూజర్ నేమ్, పాస్వర్డ్స్ అంటే లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తాం. సో ఈ ఎగ్జామినేషన్ ఎవరైతే మనకి వాళ్ళకి లాగిన్ క్రెడెన్షియల్స్ నేను ప్రొవైడ్ చేస్తామో వాళ్ళ లాగిన్ క్రెడెన్షియల్స్లు ఎంటర్ చేయాలి, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్. ఈ ఎగ్జామినేషన్ అన్నది ఏంటంటే వాళ్ళు August 30th సండే పడింది, ఆ సండే రోజున వాళ్ళు డెస్క్టాప్స్లోంచి ఎగ్జామ్ రాయాలండి. ఓకే, అది ఏంటంటే సండే కాబట్టి దే కెన్ రైట్ డౌన్ ఫ్రమ్ హోమ్. అంటే పేరెంట్స్కి నాకు తెలిసి ల్యాప్టాప్స్ ఉంటాయి, లేదు అంటే దే కెన్ రైట్ టు ఫ్రమ్ ద స్కూల్ ఆల్సో ఆర్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ సెంటర్స్. రైట్, ఫస్ట్, సెకండ్, థర్డ్ లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో నాలెడ్జ్ బేస్ చేసుకొని ఆ ఎగ్జామ్ అయిపోతుంది. తర్వాత వెళ్తుంటే ఆ లెవెల్స్ వెళ్తూ ఉన్న కొద్దీ సిలబస్ ఏమైనా డిఫికల్ట్గా ఉంటుందా ఒక స్టూడెంట్కి? అండ్ విన్నర్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఇప్పుడు ఫస్ట్ రౌండ్ నుంచి మీకు ఏంటంటే ఫిల్టరేషన్ అన్నది జరుగుతుందండి. ఫస్ట్ రౌండ్ నుంచి ఫిల్టర్ అయిన స్టూడెంట్స్ సెకండ్ రౌండ్కి వస్తారు. సెకండ్ రౌండ్లో ఏంటంటే పిల్లలకి మనం ఒక మెటీరియల్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నామండి. అదేంటంటే హౌ టు బిల్డ్ రోబోట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ రోబోట్స్ని ఎలా బిల్డ్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే బేసిక్గా మనం ఏం మెన్షన్ చేసామంటే అసలు మిషన్ అంటే ఏంటి, ఈ మిషన్, సైన్స్ అండ్ మన చదువుకునే మ్యాథమెటిక్స్, ఈ 3 కొలాబరేషన్తో రోబోటిక్స్కి ఎలా కొలాబరేట్ అయింది అన్నది అందులో ఉంటుంది. అంటే మనం ఈ రోబోటిక్స్లో ఉండే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ సెన్సార్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ రోబోట్స్ని ఎలా బిల్డ్ చేయవచ్చు, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, దీని మీద కెరీర్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మొత్తం ఈ టాపిక్స్ అన్నీ మీకు ఈ నేను ప్రొవైడ్ చేసే మెటీరియల్లోనే ఉంటుందండి. ఇదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పేటెంట్ ఉన్న మెటీరియల్ నేను ప్రొవైడ్ చేస్తున్నాము. దీనికి ఏంటంటే సెకండ్ రౌండ్కి వచ్చిన స్టూడెంట్స్ దే హ్యావ్ టు పే 499 రూపీస్ పే చేయాలండి. 499 రూపీస్ అది కూడా ఆన్లైన్ పేమెంటే చేయొచ్చు, లేదు అంటే ఆఫ్లైన్ పేమెంట్ చేయొచ్చు. ఈ 499 రూపీస్ పే చేసిన వాళ్ళకి ఏంటంటే మనం ఈ పీడిఎఫ్ ఫైల్ అన్నది వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తాము. త్రూ ఈమెయిల్ మనం వాళ్ళకి పంపిస్తాము, లేదు అంటే వాట్సాప్ త్రూ పంపిస్తాం పీడిఎఫ్ ఫైల్. అండ్ ఇది కాకుండా ఒక 2 ఆన్లైన్ సెషన్స్ మనం పిల్లలకి కండక్ట్ చేస్తాం. ఆ 2 ఆన్లైన్ సెషన్స్లో ఏంటంటే పిల్లలతో పాటు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ దే కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ దిస్ ఆన్లైన్ సెషన్లో. ఈ ఆన్లైన్ సెషన్లో పిల్లలు కానీ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, అంటే ఏ టైప్ ఆఫ్ రోబోట్లని మనం బిల్డ్ చేయొచ్చు అన్నది వాళ్ళు అడిగారు అనుకోండి, వీ విల్ గైడ్ దెమ్. ఆర్ ఏ టైప్ ఆఫ్ రోబోట్లు బిల్డ్ చేయొచ్చు అన్నది గైడ్ చేస్తాము, అవి ఎక్కడ కొనుక్కోవచ్చు అన్నది గైడ్ చేస్తాము. అండ్ దాంతోపాటు వాళ్ళకి రోబోటిక్స్ మీద బేసిక్ నాలెడ్జ్ అన్నది ఈ 2 సెషన్స్లో వాళ్ళకి నాలెడ్జ్ లేకపోయినా రోబోటిక్స్ మీద వీ విల్ ప్రొవైడ్ ద నాలెడ్జ్. సో ఇది ఏంటంటే సెకండ్ రౌండ్లోకి వచ్చిన పిల్లలకండి ఈ 499 పే చేసినందుకు వీఆర్ ప్రొవైడింగ్ మెటీరియల్ ప్లస్ 2 ఆన్లైన్ సెషన్స్. ఈ సెకండ్ రౌండ్ నుంచి మనం ఏంటంటే 20 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మనం ఏదైతే మెటీరియల్ ప్రొవైడ్ చేసామో ఆ మెటీరియల్ నుంచి 20 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మనం అడుగుతాం. అండ్ 10 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఏంటంటే మనకి కంప్లీట్గా జీకే మీద ఉంటాయండి. ఆ జీకే కూడా సైన్స్ రిలేటెడ్ జీకేలోంచి అడుగుతాం క్వశ్చన్స్. ఇది కూడా 30 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడుగుతాము, 30 minutes టైం. ఇది కూడా ఆన్లైన్ రౌండ్. దే హ్యావ్ టు రైట్ డౌన్ ఫ్రమ్ దేర్ ల్యాప్టాప్స్ ఆర్ డెస్క్టాప్స్. సో ఈ 3 లెవెల్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ అవ్వాలి. ఇది సెకండ్ రౌండ్ ఉంది. ఇప్పుడు సెకండ్ రౌండ్ నుంచి మనం ఫైనల్ రౌండ్కి పాన్ ఇండియా వైడ్గా మినిమం 100 స్టూడెంట్స్ నుంచి 200 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తాం. ఓకే, పాన్ ఇండియా వైడ్గా సెకండ్ రౌండ్ నుంచి. అక్కడ ఏంటంటే మనకేంటంటే పర్ టీమ్, అంటే ఇప్పుడు మనం చెప్పినట్టుగా 100 టీమ్స్ నుంచి 200 టీమ్స్ అన్నాం కదండి. పర్ టీమ్ ఏంటంటే 4 to 5 స్టూడెంట్స్ ఉంటారు. అదేంటంటే జంబ్లింగ్ సిస్టమ్.
ఇప్పుడు ఒక స్కూల్ నుంచి ఒక 100 స్టూడెంట్స్ మనకి ఫస్ట్ రౌండ్లో రిజిస్టర్ అయ్యారండి. ఫిల్టరేషన్ అయ్యేటప్పటికి ఒక 10 స్టూడెంట్స్ ఫైనల్ రౌండ్కి వచ్చారు. అప్పుడు ఆ 10 స్టూడెంట్స్ని ఏంటంటే మనం 2 టీమ్స్ కింద డివైడ్ చేస్తాం. ఆ 2 టీమ్స్ ఏంటంటే 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని వాళ్ళు బిల్డ్ తీసుకుని రావాలి ఫైనల్ రౌండ్. ఈ ఫైనల్ రౌండ్ అన్నది మనకి హైదరాబాద్లో జరుగుతుంది. ఇది మనకి నవంబర్ మిడ్ వీక్లో జరుగుతుందండి హైదరాబాద్లో. సో వాళ్ళకి ఏంటంటే మనం గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం ముందుగానే. వాళ్ళు ఏ టైప్ ఆఫ్ సైన్స్ కిట్స్ కానీ ఏ టైప్ ఆఫ్ రోబోటిక్ కిట్స్ కానీ వాళ్ళు బిల్డ్ చేయాలి అన్నది మనం వాళ్ళకి గైడెన్స్ ఇస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి ఒక 1 మంత్ డ్యూరేషన్ గ్యాప్ ఉంటుంది. అలాగే రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి 1 మంత్ డ్యూరేషన్ గ్యాప్ ఉంటుంది. సో రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి ఏదైతే 1 మంత్ డ్యూరేషన్ గ్యాప్ ఉందో ఆ 1 మంత్ గ్యాప్లోని పిల్లలు ఎనీ టైం 24/7 our team will be available to give the guidance how to build the robots, different robots. సో వీళ్ళు టీమ్స్ కింద బిల్డ్ చేసిన రోబోట్స్ మనం ఫైనల్ రౌండ్కి వాళ్ళు తీసుకుని రావాలి. ఇదేంటంటే మనకి ఈ ఫైనల్ రౌండ్కి ఫర్ ఎగ్జాంపుల్ పాన్ ఇండియా వైడ్గా 100 టీమ్స్ వచ్చారనుకోండి. ఈ 100 టీమ్స్ ఏంటంటే 100 టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్, 100 టైప్ ఆఫ్ సైన్స్ కిట్స్ కానీ 100 టైప్ ఆఫ్ రోబోటిక్స్ కిట్స్ కానీ వాళ్ళు బిల్డ్ చేసుకుని ఫైనల్ ఈవెంట్కి తీసుకుని రావాలి. సో 100 స్టాల్స్ ఉంటాయి. వాళ్ళ రిప్రజెంటెడ్ వాళ్ళ స్టాల్స్లోని వాళ్ళ సైన్స్ కిట్స్ అండ్ రోబోటిక్ కిట్స్ని పెడతారు. పెట్టిన తర్వాత ఇది మనకి టెలికాస్ట్ అవుతుంటుంది యూట్యూబ్ ఛానల్స్ అండ్ మనకి ఉన్న శాటిలైట్ ఛానల్స్లో టెలికాస్ట్ అవుతుంటుంది. దీనికి జడ్జెస్ కింద ఇస్రో నుంచి DRDO నుంచి సైంటిస్టులు వస్తారు. అండ్ మీకు ఎంతమంది ఉంటారండి జడ్జెస్ ఒక 4 to 5 జడ్జెస్ వస్తారండి, సైంటిస్టులు వస్తారు, ప్రొఫెసర్స్ వస్తారు. అండ్ అది కాకుండా ఏంటంటే మనకి ఇప్పుడు సామాజికవేత్తలు అండ్ మనకేంటంటే అవేర్నెస్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు కదండి. సో వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. అండ్ ఇది కాకుండా కంపెనీ చైర్మన్స్ ఉంటారు, లైక్ రోబోటిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చైర్మన్స్ ఉంటారు. సో వీళ్ళు యాజ్ అ చీఫ్ గెస్ట్ల కింద వస్తారు. అంటే మేము మినిమం 5 అంటున్నాం. ఇట్ వుడ్ బి లైక్ 20 to 30 ఆల్సో, బికాస్ వీఆర్ ఇన్వైటింగ్ డిఫరెంట్ కంపెనీ చైర్మన్స్ అండ్ IT కంపెనీ చైర్మన్స్ని కూడా ఇన్వైట్ చేస్తాం. సో వాళ్ళు ప్రతి స్టాల్ దగ్గరికి వస్తారు. వచ్చి పిల్లల్ని మీరు ఈ ప్రాజెక్ట్ చేశారు కదా, ఈ ప్రాజెక్ట్ గురించి మీరు ప్రెజెంటేషన్ ఇవ్వండి అంటే పిల్లలు దే హ్యావ్ టు గివ్ ద ప్రెజెంటేషన్, దే హ్యావ్ టు గివ్ PowerPoint ప్రెజెంటేషన్ బై షోయింగ్ ఇన్ ద ల్యాప్టాప్. ఇప్పుడు విన్ అయిన వాళ్ళకి ఏంటి ఏమైనా అవార్డ్స్ ఇస్తారా లేకపోతే? విన్ అయిన ప్రతి స్టూడెంట్కి వాళ్ళకి ఏంటంటే క్యాష్ ప్రైజ్ ఉంటుందండి, మెడల్స్ ఉంటాయి, అవార్డ్స్ ఉంటాయి, మెరిట్ సర్టిఫికేట్స్ ఉంటాయి, పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి, స్కూల్స్కి ఏమో మెమోంటోస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇందులో బెస్ట్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బెస్ట్ పర్ఫార్మర్స్ని ఒక 30 స్టూడెంట్స్ని మనం సెలెక్ట్ చేస్తామండి. ఈ 30 స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ లెవెల్లోని జరిగే కాంపిటీషన్, అది బిట్స్ పిలాని దుబాయ్లో జరుగుతుంది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్. ఆ కాంపిటీషన్కి మన ఇండియా తరపు నుంచి వీళ్ళు రిప్రజెంట్ చేస్తారు. ఆ ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి టోటల్గా 127 కంట్రీస్ నుంచి పార్టిసిపేషన్స్ జరుగుతాయండి. సో ఇక్కడ నేషనల్స్లో బెస్ట్ పర్ఫార్మర్స్ 30 స్టూడెంట్స్ని మనం ఇంటర్నేషనల్ కాంపిటీషన్ బిట్స్ పిలాని దుబాయ్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో జరిగే కాంపిటీషన్కి మనం పంపిస్తాం. దీనివల్ల స్టూడెంట్కి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది? కెరియర్ పరంగా కావచ్చు, ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే అండి మీకు తెలుసు రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇట్స్ అ ట్రెండింగ్ సబ్జెక్ట్. అండ్ మీకు ఫ్యూచర్లో ఇంకా మొత్తం మీకు రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే విల్ బి రూల్డ్. ఆల్రెడీ చెప్పాలి అంటే ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ జాబ్స్ పోతున్నాయి అని చెప్పి అంటున్నారు. దానికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని బయట పబ్లిసిటీ జరుగుతుంది. బట్ నేమైతే దాన్ని ఒప్పుకోం. ఎందుకంటే సాఫ్ట్వేర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోత్ ఆర్ లైక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది లేకపోతే అది ఉండదు, అది లేకపోతే ఇది ఉండదు. ఎందుకంటే మీకు రోబోటిక్స్ అన్నది ఏంటంటే హ్యూమన్ బాడీ టైప్ అండి. కంప్యూటర్ సైన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కోడింగ్ అంటే ఏంటి? హ్యూమన్ బాడీకి బ్రెయిన్ లాంటిది. ఈ రెండూ లేకపోతే అక్కడ మీకు ఒక రోబోట్ అన్నది వర్క్ అన్నది జరగదన్నమాట. సో అలాగే ఏంటంటే మనకి ఈ రెండు కూడా ఒక బ్రదర్ అండ్ సిస్టర్ కింద వర్క్ అన్నది చేస్తుందండి. సో ఇక్కడ పిల్లలకి ఏంటంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అంటే ఒక పాలసీ తీసుకొచ్చింది. అదేంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి తీసుకొచ్చిందండి. ఆ పాలసీ బట్టి ఏంటంటే మనకి సెంట్రల్ బోర్డ్ సిలబస్ అంటే CBSE సిలబస్ అండ్ ICSE సిలబస్ ఉన్న స్కూల్స్ అన్నీ కూడా మ్యాండేటరీగా రోబోటిక్స్ అన్నది మ్యాండేటరీ సబ్జెక్ట్ చేసింది. అంటే స్కూల్స్లో రోబోటిక్స్ ల్యాబ్ సెటప్స్ ఉండాలి. దాంతోపాటు వాళ్ళు స్కూల్స్లో ఏదైతే మ్యాథమెటిక్స్, సైన్స్, కంప్యూటర్ సైన్స్ అలాగా ఒక సబ్జెక్టు, అలాగా రోబోటిక్స్ ఇప్పుడు వన్ ఆఫ్ ద మ్యాండేటరీ సబ్జెక్ట్. డెఫినెట్గా ఉండాల్సిందే, డెఫినెట్గా ఉండాలి. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మన స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పటి వరకు
చదువుతున్నారు, పాస్అవుట్ అవుతున్నారు, బయటకు వస్తున్నారు, జాబ్స్ ఎందుకు రావట్లేదు? వాట్ ఈస్ ద రీజన్? స్కిల్ లేకపోవడం అనేది వింటున్నాం మేమైతే. అదే యాక్చువల్గా ఫ్యాక్ట్ అండి. స్కిల్ లేకపోవడం అంటే దే డోంట్ హ్యావ్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. మన ఇండియాలోని మనకి ప్రాబ్లం ఏంటంటే మనకి థియరిటికల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ, అంటే మనకి బుక్ నాలెడ్జ్ ఎక్కువ, బట్ మన వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ తక్కువ. సో రేపు పొద్దున మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్తో మనం పోటీ పడవాలి అంటే మనకి ఏం కావాలి? మనకి నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ అంటే నథింగ్ బట్ ఆటోమేషన్ అన్నది తెలిసి ఉండాలి. ఇప్పుడు మన స్టూడెంట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నామండి, మన జనరేషన్ ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం? మన ఇంట్లో ఒక ఫ్యాన్ తిరగకపోయినా, లేకపోతే ఒక గీజర్ పనిచేయకపోయినా, ఆర్ ఏసీ ఏదైనా ఆగిపోయినా, వాట్ వీఆర్ డూయింగ్? వీఆర్ డిపెండింగ్ ఆన్ సమ్ అదర్ మెకానిక్ మీద మనం డిపెండ్ అవుతున్నాం. కానీ అలా డిపెండ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఇలాంటి రోబోటిక్స్ ఇలాంటివి నేర్చుకున్నాం అనుకోండి, ఇందులో మన ఆటోమేషన్ కూడా మనం నేర్పిస్తాము. కాబట్టి పిల్లలకి రేపొద్దున ఇండివిజువల్కి ఫ్యాను లేకపోతే లైట్లు ఇలాంటివి ఏమైనా పోయినా వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళంతటా వాళ్ళే చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి స్కిల్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా మీకు ఆటోమేషన్ అండి. ఇప్పుడు స్టూడెంట్ విషయానికి ఓకే, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. వాట్ అబౌట్ ఇప్పుడు స్కూల్స్ కానివ్వండి, లైక్ కాలేజెస్ మీరు అంటున్నారు కదా, వాళ్ళకి ఎలా అడ్వాంటేజ్ అవుతుంది? వాళ్ళకి ఎలా అడ్వాంటేజ్ అవుతుంది అంటే ఇప్పుడు మనకి ల్యాక్స్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయండి పాన్ ఇండియా వైడ్గా. ఓకే, ఇన్ని ల్యాక్స్ ఆఫ్ స్కూల్స్ ఉన్నప్పుడు అన్ని స్కూల్స్లోని రోబోటిక్స్ ల్యాబ్స్ లేవు కదండి. అంటే అది రోబోటిక్స్ ల్యాబ్స్ అన్నది బడ్జెట్ సంబంధించింది. ఆఫ్ కోర్స్ నేమంటే మా ఎసెంట్ ఇనిషియేటివ్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని మేము కనుక్కున్నాం కాబట్టి, స్కూల్స్ నుంచి విన్నాం కాబట్టి వీఆర్ డూయింగ్. వాళ్ళకి ఏదైతే వాళ్ళ బడ్జెట్ ఉందో వాళ్ళ బడ్జెట్లోనే మనం రోబోటిక్స్ ల్యాబ్ సెటప్స్ చేసి మనం ఏంటంటే డైరెక్ట్గా పిల్లలకి ఆఫ్లైన్ రోబోటిక్స్ ట్రైనింగ్ అన్నది ఒక కరికులంలో పార్ట్ చేసి మనం ఆఫ్లైన్ ట్రైనింగ్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నాం స్కూల్స్లో ఆల్రెడీ ఫ్రమ్ పాస్ట్ 1 year నుంచి. సో ఇప్పుడు ఏంటంటే మిగతా స్కూల్స్కి ఇప్పుడు రోబోటిక్స్ ల్యాబ్స్ ఉన్న స్కూల్స్కి డిఫరెన్స్ ఏంటంటే మిగతా స్కూల్స్లో ఓన్లీ థియరిటికల్ పార్ట్ నేర్పిస్తారండి. ఓకే, మనం అదే రోబోటిక్స్ ల్యాబ్స్ ఉన్న స్కూల్స్లో ఏంటంటే మనకి కంప్యూటర్ సైన్స్తో పాటు రోబోటిక్స్ మీద నాలెడ్జ్ వస్తుంది, కోడింగ్ మీద నాలెడ్జ్ వస్తుంది. కోడింగ్ అంటే పైథాన్ కోడింగ్ మీద నాలెడ్జ్ వస్తుంది, సి కోడింగ్ మీద నాలెడ్జ్ వస్తుంది, స్క్రాచ్ మీద నాలెడ్జ్ వస్తుంది, అలాగే మీకు రాస్బెర్రీ పై మీద నాలెడ్జ్ వస్తుంది. ఇవన్నీ కూడా మనం పిల్లలకి డైరెక్ట్గా మన ఎసెంట్ ఇనిషియేటివ్స్ ట్రైనర్స్నే మనం పంపించి పిల్లలకి ఎవ్రీ వీక్ అంటే ఎవ్రీ ఫ్రైడే అండ్ సాటర్డే మనం పిల్లలకి క్లాసెస్ చెప్పిస్తున్నాం. అంటే టీచర్స్ మీద బర్డెన్ లేకుండా డైరెక్ట్గా మన ట్రైనర్సే పిల్లలకి ట్రైనింగ్ చేస్తున్నాం. అసలు ఫైనల్గా చెప్పండి, మీ ఉద్దేశం ఏంటి? ఇదంతా దీని వెనకాల మీ ఎయిమ్ ఏంటి? అసలు ఏం చేయదలుచుకున్నారు? నా ఎయిమ్ ఏంటంటే యాక్చువల్ నేను చదివింది ఎంఎస్ రోబోటిక్స్ అండి ఫ్రమ్ యూనివర్సిటీ వెస్ట్ స్వీడన్. నాకు ఆల్మోస్ట్ లైక్ 25 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ రోబోటిక్స్ అండ్ ఏఐ ట్రైనింగ్ ఫీల్డ్లో. నేను డిఫరెంట్ కంట్రీస్లో వర్క్ చేశాను అండ్ ఆల్మోస్ట్ లైక్ ఒక 20 countries వర్క్ చేశాను ఇప్పటిదాకా. అండ్ డిఫరెంట్ ఎంఎన్సీ కంపెనీస్లో కూడా వర్క్ చేశాను. యాజ్ నేషనల్ హెడ్ అండ్ రీసెర్చ్ R&D డిపార్ట్మెంట్ హెడ్ కింద వర్క్ చేశాను. సో నా ఎయిమ్ ఏంటంటే నేను ఇలాగ బయట వర్క్ చేస్తున్నప్పుడు బయట కంట్రీస్ లైక్ దుబాయ్ కానీ, ఖతార్ కానీ, లేకపోతే ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ ఇలాంటి కంట్రీస్ అడ్వాన్స్డ్ కంట్రీస్లోని నేను వర్క్ చేస్తున్నప్పుడు నేను డైరెక్ట్గా స్కూల్స్కి రిప్రజెంట్ చేసేవాడిని. అంటే స్కూల్స్ అండ్ కాలేజెస్లోని నేను గెస్ట్ లెక్చరర్ కింద ఉండేవాడిని, ట్రైనర్ కింద ఉండేవాడిని. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే నేను సాల్వ్ చేసేవాడిని. సో అక్కడికి నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్స్ ఏమీ కాకుండా కోడింగ్ రాసేసి రోబోట్లు తయారు చేస్తున్నారు. నేను రిటర్న్ 2019లోని కోవిడ్ టైంలో నేను ఇండియాకి వచ్చి నా ఓన్ ఆర్గనైజేషన్ నేను స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ స్కూల్స్కి నేను తిరుగుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అసలు వాళ్ళకి మనకి డిఫరెన్సు అసలు కంపారిజన్ కూడా చేసుకోలేనంత డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మన వాళ్ళకి అవేర్నెస్ లేదు, బేసిక్గా రోబోటిక్స్ మీద మన వాళ్ళకి అవేర్నెస్ లేదు. అక్కడ ఏంటంటే 100% అవేర్నెస్ ఉంది. ఓకే, మీరు అక్కడ స్కూల్కి వెళ్ళారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ కానీ మీరు ఖతార్లో కానీ మీరు స్కూల్స్కి వెళ్తే ఎంట్రన్స్లోనే మీకు రిసెప్షనిస్టులు ఉండరు, మీకు ఎంట్రన్స్లో హ్యూమనైడ్ రోబోట్స్ ఉంటాయి. ఓకే, అవి మీతో మాట్లాడతాయి మీరు ఏ పర్పస్ మీద స్కూల్కి వచ్చారు అని. అడ్మిషన్ పర్పస్ మీద వచ్చామో అని చెప్పి మనం చెప్తే ఆటోమేటిక్గా అది మీకు ఒక టోకెన్ ఇస్తుంది. ఆ టోకెన్ మీరు ఆ టోకెన్ చూసుకుంటే మీకు ఆ టోకెన్ మీకు డిస్ప్లేలో వస్తుంది. సమ్ 40 అని ఉందనుకోండి టోకెన్ నెంబరు, 40 అని రాగానే ఆ రోబోట్ మీ దగ్గరికి వచ్చి మీ హ్యాండ్ని పట్టుకుని డైరెక్ట్గా ఆ కౌంటర్ దగ్గర మిమ్మల్ని తీసుకుని వెళ్తారు. అంత అడ్వాన్స్డ్గా ఉన్నాయి అక్కడ స్కూల్స్. అండ్ అక్కడ స్కూల్స్లోని మీకు మీకు క్లాస్లో టీచింగ్ జరుగుతున్నప్పుడు మీకు ఇక్కడ ఏంటంటే మనకి టీచర్స్ మాత్రమే మనకి క్లాసు చెప్తూ ఉంటారు.
పిల్లలు ఎంతవరకు వింటున్నారో, కొంతమంది పిల్లలు పడుకోవచ్చు, కొంతమంది వినొచ్చు, కొంతమంది డిస్సాటిస్ఫాక్షన్గా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, బాడీ ఏదో ఉండొచ్చు. కానీ అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అక్కడ ఏంటంటే టీచర్స్ క్లాస్ చెప్తున్నప్పుడు టీచర్తో పాటు హ్యూమన్ అండ్ రోబోట్ ఉంటుంది. అది పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుంటుంది. ఒకవేళ స్టూడెంట్ పడుకున్నాడు అనుకోండి, డైరెక్ట్గా వాడి దగ్గరికి వెళ్ళిపోద్ది ఆ రోబోట్, వెళ్ళిపోయి ఆయన లేపేస్తుంది, క్లాస్ జరుగుతుంది విను అని చెప్పి చెప్తుంది. అలాగే అక్కడ ఆటోమేషన్ మోడ్ ఒకటి ఉంటుందండి. ఇప్పుడు టీచర్ ఏదైతే చెప్పారో అది క్లాస్ని మళ్ళీ రిపీట్ చేయాలి అంటే మనం రోబోట్నికి మనం ఏదైతే రికార్డింగ్ ఒకటి ఉంటుంది బటన్, అది కానీ మనం ప్రెస్ చేసామనుకోండి, టీచర్ ఏదైతే క్లాస్ చెప్పిందో అదే క్లాస్ని రిపీట్ చేస్తుంది ఆ రోబోట్. సో వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారు, మనం ఏ స్థాయిలో ఉన్నాం. సో అందుకు నేనేంటంటే తెగించి ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోవాలి. మనీ అన్నది శాశ్వతం కాదండి, నాలెడ్జ్ అన్నది శాశ్వతం. మన పిల్లలకి భవిష్యత్తు ఏదైనా ఇచ్చేమో అంటే చదువు ఇవ్వాలి. అది కూడా ఏంటంటే ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తెలిసి మనం మన పిల్లలకి మనం ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తాం. సో అందుకోసం ఏంటంటే నా డ్రీమ్ ఏంటంటే ఈవెన్ విలేజ్లో ఉన్న స్టూడెంట్స్కి కూడా రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నాలెడ్జ్ అన్నది ఇవ్వాలి. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా రోబోటిక్స్ ల్యాబ్ సెటప్ చేయాలి అన్నది నా డ్రీమ్ అండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. సో మీరు తెలుసుకుంటున్నారు కదా, చాలామంది ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి స్టూడెంట్స్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ కానివ్వండి పార్టిసిపేట్ అవ్వాలి అనుకుంటే మరి నెక్స్ట్ మంత్ డేట్ వచ్చేసింది. సో గెట్ రెడీ. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.